నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్, హైదరాబాద్. సో పుట్టిన పిల్లలకి వినికిడి సమస్య ఎందుకు వస్తాయి? దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో మేనరికం ఉంటే, కన్సాంగ్యునస్ మ్యారేజ్ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి రిలేషన్స్కి ఈ హియరింగ్ లాస్ హిస్టరీ ఉంటే, దెన్ బ్లడ్ రిలేషన్స్ వల్ల ఒక్కొక్కసారి పుట్టిన పిల్లలకి వినికిడి బై బర్తే వాళ్ళకి నర్వ్స్ వీక్గా, లేకపోతే కాక్లియా సరిగా డెవలప్ అవ్వక హియరింగ్ రెండు చెవుల్లో లేకపోతే ఒక చెవులో వినికిడి తగ్గుతాయి. సో అది ఒక కారణం. సెకండ్ థింగ్ ఇస్ దాట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ ఏదైనా ఓటోటాక్సిక్ మెడికేషన్స్ తీసుకుంటే వేరే కండిషన్స్ కోసం, సో అట్లాంటి అప్పుడు కూడా అది సేమ్ ఆ డ్రగ్ త్రూ దేర్ ప్లసెంటా అది బేబీకే, న్యూ బార్న్ బేబీకే ఎఫెక్ట్ అయ్యి హియరింగ్లో ప్రాబ్లం రావచ్చు. దెన్ థర్డ్ కండిషన్ ఇస్ కొన్ని కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉంటాయి బేబీకి. అంటే జస్ట్ చెవే కాదు, మల్టిపుల్ ఆర్గన్స్లో డిఫెక్ట్స్ ఉంటాయి. సిండ్రోమిక్ డెఫ్నెస్ అంటారు. సో అది కాక్లియా అబ్నార్మల్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ ఇయర్ సరిగా డెవలప్ అవ్వక ఈ బయట పిన్న ఉంటుంది, అది మ్యాల్ఫార్మ్డ్ ఉంటుంది, లేకపోతే చిన్నగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ లోపల ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ ఉంటుంది, ఈ కెనాల్ ఇది ఒక్కొక్కసారి డెవలప్ అవ్వదు. దాన్ని ఎక్స్టర్నల్ ఆర్టరీ కెనాల్ ఎట్రీషియా అంటారు. సో ఈ కెనాల్ మొత్తమే బ్లాక్ ఉంటుంది, లేకపోతే పార్షియలీ ఓపెన్ ఉంటుంది, స్టినోజ్ ఉంటుంది. లేకపోతే ఈ కాక్లియా ఆర్గన్ ఇది ఒక్కొక్కసారి అబ్నార్మల్ ఉంటుంది. అంటే దీంట్లో 3.5 టర్న్స్ ఉంటుంది. సో ఇది సరిగా డెవలప్ అవ్వక, లేకపోతే ఏప్లేసియా, టోటల్ ఏప్లేసియా. అండ్ వెరీ రేర్లీ ఇక్కడ కాక్లియా నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఆడిటరీ నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్లో కూడా ప్రాబ్లం వస్తే బై బర్త్ వాళ్ళకి డిఫెక్ట్ ఉంటుంది, హియరింగ్ లాస్ ఉంటుంది. అది కాకుండా సపోజ్ వాళ్ళకి బై బర్త్ నార్మల్ ఉంది, బట్ ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో వాళ్ళకి సివియర్ లైఫ్ థ్రెటనింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి, లేకపోతే సివియర్ జాండిస్ వస్తే, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్కి హెవీ డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే, లేకపోతే వాళ్ళకి ఏదైనా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి మెనింజైటిస్ ఆర్ ఎన్కెఫలైటిస్ అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే, దానివల్ల కూడా ఈ కాక్లియా లేకపోతే ఈ ఆడిటరీ నర్వ్లో అది ప్రాబ్లం అయి హియరింగ్ లాస్ రావచ్చు. అంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ కానీ అట్లాంటి వల్ల. సో ఎన్నో కారణాలు ఉంటాయి పుట్టిన పిల్లలకి హియరింగ్ తగ్గిపోవటం కారణాలు. సో ఇవి గుర్తించాలి. అంటే ఎవరైతే హై రిస్క్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏదంటే బర్త్ అప్పుడు, లేకపోతే మదర్కి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయింది, పిల్లలు వెంటనే పుట్టిన తర్వాత ఎడవలేదు, లేకపోతే ఫిట్స్ వచ్చింది, లేకపోతే వాళ్ళకి ఐసీయూలో పెట్టాల్సి పడింది, అట్లాంటి హై రిస్క్ పిల్లలకి ఇమీడియట్లీ హియరింగ్ స్క్రీనింగ్ చేయాలి. ఓటో అకాస్టిక్ ఎమిషన్స్ అని ఒక సింపుల్ టెస్ట్ ఉంటుంది, దాంతో గుర్తించవచ్చు వాళ్ళకి హియరింగ్ నార్మల్ ఉందా లేదా. సపోజ్ ఆ ఓటో అకాస్టిక్ ఎమిషన్స్లో రిపోర్ట్లో అది అబ్నార్మల్ వచ్చింది, అంటే ఓటో అకాస్టిక్ ఎమిషన్స్ ఆర్ యాబ్సెంట్ అని అట్లా రిపోర్ట్ వస్తే వెంటనే నెక్స్ట్ ఒక 3 months ఆగి బెరా టెస్ట్ చేయించాలి. బెరా టెస్ట్ చేయిస్తే అంటే బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ రెస్పాన్సెస్, ఆడిటరీ రెస్పాన్సెస్ బెరా. సో ఇది చేస్తే మనం ఎగ్జాక్ట్లీ గుర్తించవచ్చు ఎంత పర్సంటేజ్ తగ్గింది, ఒక్క చెవులో తగ్గిందా లేకపోతే రెండిట్లో తగ్గినాయి, అండ్ దీన్ని ట్రీట్ చేయవచ్చా లేదా. సో ఒకసారి గుర్తించిన తర్వాత బెరా టెస్ట్ ద్వారా దట్ హియరింగ్ లాస్ ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలంటే వీ గో ఫర్ హియరింగ్ ఎయిడ్. అంటే పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాము, ఇట్లా ప్రాబ్లం ఉంది పిల్లలకి, సో వీ హ్యావ్ టు టేక్ రీహాబిలిటేటివ్ మెజర్స్. అంటే ఇన్ఫెక్షన్స్ అనుకోండి, దాన్ని ట్రీట్ చేయవచ్చు, బట్ ఒక్కొక్కసారి నర్వ్ అండ్ కాక్లియా డ్యామేజ్ అయితే అది రివర్స్ చేయలేము. సో దానికి రీహాబిలిటేటే చేయాలి. సో మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే యూజువలీ ద చైల్డ్ విల్ బీ గుడ్. అంటే స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది అండ్ నార్మల్ డెవలప్మెంట్ ఉంటుంది. బట్ సపోజ్ అది ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంది, దెన్ లెస్ దెన్ 2 years ఏజ్లో బైలాటరల్ ప్రొఫౌండ్, సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంటే ఇనిషియల్లీ హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒక్కసారి చైల్డ్ హియరింగ్ ఎయిడ్కి అలవాటు పడితే నెక్స్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాల్సి పడుతుంది. ఒక చెవుకే యూజువలీ కొంతమంది ఫస్ట్ ఒక చెవుకే చేసి తర్వాత ఇంకొక చెవుకే చేస్తారు, కొంతమంది 2 చెవులకి ఒకేసారి చేస్తారు. అది పేషెంట్ బడ్జెట్ పట్టి ఉంటుంది, ప్లస్ పేరెంట్స్కి వాళ్ళు ఎట్లా అలౌ చేస్తారు అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని, లేకపోతే సర్జన్ చాయిస్ బట్టి అది చేయాల్సి పడుతుంది. అంటే సేమ్ సిట్టింగ్లో సేమ్ స్టేజ్లో బోత్ సైడ్స్ ఆర్ వన్ ఆఫ్టర్ ది అదర్ స్టేజ్డ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్. అలా చేస్తే హియరింగ్ కూడా నార్మల్ రెస్టోర్ అవుతుంది, అండ్ దెన్ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది స్పీచ్ థెరపీ ద్వారా.